సమయానికి మా ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పీకర్ గారు, అధ్యక్ష, 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినట్టు మాకు సహకారం గుర్తు ఉంది. అధ్యక్ష, 2019లో లోక్సభ ఎన్నికల జరిగిన వెంటనే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలు జరిగాయి. సంఖ్య 12,769 గ్రామ పంచాయతీలు. ఎలక్షన్ ఎన్నికైన సంస్థ పదవీకాలం ముగిసిన దాదాపు 6 నెలలు దాటింది. మరియు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్తరం జారీ చేయడం జరిగింది. తాజా ఎన్నికల్లో నిర్వహించడం వల్ల ఈ సంస్థ ప్రత్యేక అధికారుల అధీనంలో పనిచేస్తున్నాయి. అధ్యక్ష, 6,000 ఎంపీటీసీ మరియు 563 జెడ్పీసీ ఎన్నికల సంస్థ పదవీ కాలం జూలై 4తో ముగిసింది మరియు తాజా ఎన్నికల ప్రకటించిన లేదు. ఫలితము ఈ సంస్థ కూడా ప్రత్యేక అధికారుల కింద పనిచేస్తున్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఉంటుంది. రెండో సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీసీలకు జరగాల్సి ఉండగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సింది. ఎన్నికల నిర్వహణ కోసం 2024-25 బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించాయి. కులగణన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీలకు 18%, ఎస్సీలకు 18% పెంచుతామని చెవెళ్ళ ఎస్టీ డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 6 నెలల లోపు కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో త్వరలో కులగణన చేపడతామని 24 జనవరి 27వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పాలన 9 నెలలు గడిచిన కులగణన చెప్పడం పూర్తి చేయడానికి కాలపరితం ఎటువంటి సహకారం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి గారికి పంచాయత్ స్థానిక ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ కసరత్తు ప్రవహించినప్పుడు 50 కులగణన పూర్తి చేయడానికి కనీసము 5 నెలల పడుతుందని అధికారులు ఆయనకు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీని తన జీవిత లక్ష్యమని పేర్కొన్నందుకు కులగణన కలపరితమని ప్రభుత్వం కష్టం చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల నిర్వహణకు కలపరిమితం ప్రభుత్వం ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం మొదలు కులగణన నిర్మించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు నిర్మించాలని కోరుకుంటుంది. అంటే కులగణన లేదా స్థానిక సంస్థ ఎన్నికల త్వరలో జరిగే అవకాశం లేదు. ఎన్నికైన స్థానిక సంస్థ లేనందున కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక కమిషన్ గ్రాంట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర నిధులు పొందడానికి సంస్థ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. 24-25 బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం 1,13,42,51 కోట్ల రూపాయలు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కోసం 1,519,97 కోట్ల రూపాయలు కేటాయించారు. అధ్యక్ష, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న ప్రధాన పథకంలో ఆసరా ఇప్పుడు చేయూత అని పేరు మార్చబడింది. పెన్షన్లు పంపిణీ, మహిళా స్వయం DWACRSA సమాలు, శ్రీనిధిని మరియు ఇతర రాష్ట్ర మరియు కేంద్ర పథకాలు, ఆర్థిక సాయం వంటి ఉన్నాయి. సీనియర్ సిటిజన్ వింతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, లారీ
టవర్ల చేనేత కార్మికులకు, ఎయిడ్స్ పేర్లేరియా ముత్తపిండలకు గుళ్ళకు నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కలపరితం నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ పింఛను ప్రస్తుతం రేట్లు మాత్రమే చెల్లించబడుతున్నాయి మరియు లక్షలాది కొత్త దరఖాస్తులు ఇంకా ప్రాసెస్లో చేయబడుతున్నాయి మరియు మంజూరు చేయలేదు. దాదాపు 7 నెలల క్రితము ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం 5 హామీలు కింద యువ వికాస్ మినా దరఖాస్తులను అందించినట్లు నాకు ఇక్కడ గుర్తుంది. ఆసరా పింఛన్ పథకం నిజంగా వివిధ వర్గాల కింద పేదలకు సాయం చేస్తుంది. అయితే కొత్త దరఖాస్తులను మంజూరు జాప్యం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా పెన్షన్ల పంపిణీలో కూడా జాప్యం జరుగుతుంది మరియు నెల మొదటి వారంలో పెన్షన్లు లబ్ధిదారులకు చెల్లలేగు ఆలస్యానికి తగ్గించే చూడవాలని నేను ప్రభుత్వానికి అభినందిస్తున్నాను. ఇందిరా మహిళా శక్తి పథకం అధ్యక్ష, ఇందిరా మహిళా శక్తి పథకం బడ్జెట్లో ప్రకటించబడింది మరియు ఈ పథకం కోసం భారీ 1,00,000 కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రణాళిక చేయబడింది. మహిళా స్వయం సహాయ బృందాల వడ్డీ లేని రుణ అందించడానికి 5 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయ బృందాలతో ప్రతి ప్రభుత్వానికి ప్రమాదం జీవిత బీమా కవరేజీని అందించడానికి ఇందిరా జీవిత బీమా పథకానికి కూడా ప్రకటించారు. 1 కోటి మంది మహిళలు కోటేశ్వరులుగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని ఎలా ఎప్పుడు జరుగుతుంది వేసి చూస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. 10వ పశు సహకార మరియు మత్స్యకారుల యాదవ్ మరియు కుర్మా వర్గాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుతున్నాయి మరియు వారికి సిద్ధమైన జీవనోపాధి అందించడానికి ప్రస్తుతం గొర్రెల పెంపును మరియు అభివృద్ధి పథకానికి ప్రవేశపెట్టింది. తెలంగాణ గొర్రెల మరియు మేకా అభివృద్ధి సహకార సమైక్య ద్వారా 2017-2024 మొత్తం 27 లక్షల గొర్రెలను 25 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 75 సబ్సిడీ ప్రభుత్వం రంగ గొర్రెల ద్వారా మరియు రవాణా ఖర్చు పెరగడం వల్ల ప్రభుత్వం యూనిట్కు 1,25,00,000 నుండి 1,75,00,000 పెరిగింది. అధ్యక్ష, అయితే 2024 ఫిబ్రవరి తన నివేదికలో గొర్రెల మేకల పథకంపై కుంభకోణం బయటపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణ ఆదేశించింది. 7వ అధ్యక్ష, 7 జిల్లాలో 253 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు అంచనా వేయంగా 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఏసీబీ అంచనా వేసింది. మేకా కార్పొరేషన్ మాజీ ఎండీ ఇతర అధికారులను అరెస్ట్ చేశారు. మత్స్యకారుల శాఖ పరిధిలో తెలంగాణ ఫెడరేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ద్వారా చేపల పెంపకానికి పంపిణీ చేయడంలో ఎలాంటి కుంభకోణం జరిగిందని నేను నివేదించాను. ఈ 2 కుంభకోణాలకు విహారాలను దోషులుగా శిక్షించడానికి తీసుకున్న తుది పరిచయాలను ప్రభుత్వం అందించాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ.